ఇప్పుడు ఒక రెవెన్యూ మినిస్టర్గా మీ ముందున్న సవాళ్ళు ఏంటి? ఈ 5 years టర్మ్లో మీరు ఎలాంటి విజన్తో ముందుకెళ్ళాలనుకుంటున్నారు? మొదటగా కాంగ్రెస్ పార్టీ మా నాయకులందరూ ఏదైతే ఆర్భాటంగా ధరణి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టారో, ఈ ధరణిని కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన చేస్తామని చెప్పిందో, ఈ ధరణితో సామాన్య ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులు, ఈ ధరణి అనే ఒక మహాబోటకపు యాప్ ద్వారా వేలాది ఎకరాలు ఎలా కొల్లగొట్టారో వీటన్నిటి మీద క్షుణ్ణంగా ఆల్రెడీ ఒక కమిటీ, ధరణి కోసం ఒక కమిటీ వేసాం. ఏదైతే దాంట్లో హోల్డ్ అయిన పెండింగ్ ఉన్న అప్లికేషన్స్, ఆ స్పెషల్ డ్రైవ్లో 1,00,000 అప్లికేషన్లు క్లియర్ చేశాం. మళ్ళీ ఆ ధరణిలో అప్లికేషన్లు తీసుకునేది కంటిన్యూ జరుగుతుంది. రాబోయే ఆఫ్టర్ ఈ కోడ్ అయిన తర్వాత ఈ ల్యాండ్ భూ సంస్కరణ, దాంతోపాటుగా ఈ ధరణికి సంబంధించిన అంశాలని సింగిల్ కాలం ఏదైతే ఉందో, ఆనాడు మాన్యువల్గా 32 కాలాలు ఉండేవి. ధరణిని మీరు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బంగాళాఖాతంలో పడేస్తాం, అసలు ధరణి అన్నది జనాలకు అందుబాటులో ఉండదు, మేము ఇది చేస్తాం, జనాలకు ప్రజలకు అందుబాటులో ఉండేలా తెస్తామన్నారు. తీరా చూస్తే ఇప్పుడు ప్రక్షాళన అనేటువంటి కొత్త పదం తీసుకున్నారు. ధరణిని తీసేస్తే జనాలకు ఎప్పుడు కూడా క్షణ ఆవేశంలో ఏ తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు. అటువంటి నిర్ణయాల ఫలితమే, గత ప్రభుత్వంలో తీసుకున్న ఫలితమే కాళేశ్వరం కానీ లేకుంటే ధరణి కానీ. ఈ ధరణిలో ఏదైతే ఆనాడు ప్రాక్టికల్గా ఏ ఒక గ్రామమో, ఒక మండలమో, ఒక జిల్లానో పెట్టకుండా అర్ధరాత్రి వారికి తోచిన దాన్ని, వారికి తొత్తులు చెప్పిన దాన్ని ఆచరించి పెట్టడం ఫలితమే ఈనాడు సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బంది. ఈ పెట్టిన దాన్ని రాత్రికి రాత్రి ఈ ప్రభుత్వం వారి మీద, వారు పెట్టింది మీ ప్రభుత్వం తీసేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన కాదు. వారు మంచి ఏదైతే ఆ ప్రభుత్వంలో చేసినది ఉన్నా ప్రభుత్వం వాటిని తీసేయాలని అనుకోవట్లేదు. ధరణికి సంబంధించి మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురంలో ఆ ఊరంతా అటవీ శాఖ పేరు మీదనే ఉంది. మిమ్మల్ని కలిశారు, సీఎంని కలిశారు, మీరేమో 1,00,000 దరఖాస్తులను క్లియర్ చేసినారు. ఇప్పటి వరకు ఆ రైతులకు రైతు బంధు రావట్లేదు, ఆ రైతులు ఏం చేసుకోవాలన్నా కూడా అక్కడికి రావట్లేదు. దాని మీద ఆ లక్ష్యంలో ఇది ఉందా? డెఫినెట్గా అన్నీ, అంటే వాళ్ళందరూ అప్లై చేసుకొని ఉండుంటారు. క్షుణ్ణంగా ఇంతకుముందు ప్రతిదీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కలెక్టర్ దాన్ని చూసేవాడు. ఈ ధరణిలో ఉన్న సమస్యలని వీటిని ఫేస్ మేనర్లో ఎంఆర్ఓ నుంచి మొదలెట్టి ఎంఆర్ఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్కి పవర్స్ ఇచ్చాం. దాంతో ప్రతిదీ క్షుణ్ణంగా గ్రౌండ్ మీదకి పోయి షార్ట్అవుట్ చేయాలన్నది మేము తీసుకున్న నిర్ణయం. దాని ప్రకారంగా ప్రతి దాన్ని వీళ్ళు గ్రౌండ్ మీదకి పోయి 1,00,000 క్లియర్ చేశారు. ఆఫ్టర్ పోలింగు, అంటే ఇప్పుడు వీళ్ళందరూ అధికారులు, రెవెన్యూ వాళ్ళంతా పోలింగ్లో ఉన్నారు. ఇప్పుడు మీకు తెలియదు కదా సార్, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారిని అక్కడ కంటిన్యూ చేస్తూ ధరణి సమస్యలు వినలేదు, గతంలో మీకు అపాయింట్మెంట్ ఇయ్యని వాళ్ళని అక్కడే అధికారిని పెట్టి ఇప్పుడు సమస్యలు పరిష్కరిస్తామంటే ఎట్లా నమ్ముతారు సార్ మిమ్మల్ని? మీరు క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, అధికారుల్ని వారు ఉన్నప్పుడు ఈ స్థానంలో ఉండ కాబట్టి మేము రావడంతో ఈ అధికారం తీసేసి ఇంకొక దగ్గర వేయటం కాదు. వేయాల్సిన వచ్చిన రోజు గతంలో ఇప్పుడు మనం చూశారు చాలా మంది అధికారులని ఎలా షిఫ్ట్ చేసిందో ఈ ప్రభుత్వం. మీ ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు ఉన్నటువంటి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళంతా లెక్కపత్రం రాస్తున్నాము, అంతా వడ్డీతో సహా తేలుస్తామని. ఇప్పటివరకు అసలే తేలుస్తలేరు, ఇంకా వడ్డీ ఏం తేలుస్తారు? డెఫినెట్గా వడ్డీ కాదు, చక్ర వడ్డీతో సహా తెలుస్తాం. అనుమానం లేదు. శ్రీనివాసరెడ్డి గారు